ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డిఎస్సి అవకతవకలపై ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక వివరాలు: ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఎన్ఆర్ఈడీసీఏ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు 9,450 కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రాష్ట్రంలో గుమ్మిడిపూండి, గూడూరు మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణంతో అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. తద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రాంతీయ వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ సభలో పలు కీలక బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. జల కాలుష్య నివారణ చట్టానికి సంబంధించిన ఆమోద తీర్మానంతో పాటు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే సూపర్ 6 హామీల అమలుపై సభలో లఘు చర్చ జరగనుంది. మరోవైపు ముద్రగడ పద్మనాభంతో సహా 8 మంది మాజీ శాసనసభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. శాసన సభాపతి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించగా సభ్యులు మౌనం పాటించి నివాళులర్పించారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేశామని మంత్రి తెలుపుతూ, భీమవరం సంబంధించినటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క R&B శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్ కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్ళీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో తీర ప్రాంత మౌలిక సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. తీర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక ప్రాజెక్టులు, తీర రక్షణ పనులకు అవసరమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ అనుమతులను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాధికార సంస్థ సిఫార్సుల మేరకు మంజూరు చేస్తారని తెలిపారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. అన్నదాత సుఖీభవ నిధులపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, గిట్టుబాటు ధర లభించిన సమయంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటాను కూడా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి కోరుతూ,
ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నీనో ప్రభావం ఉంది. 30, 40, 50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష. మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి. కాబట్టి ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది. ప్రతి రైతుకి మేలు జరగాలంటే శాసనసభ్యులు మీరు కూడా కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక మీటింగ్లు పెట్టి రైతులకు ఎడ్యుకేట్ చేయండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం సముద్ర తీరంలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 16న 8 మంది సిబ్బందితో చేపల వేటకు బయలుదేరిన బోటు ఈరోజు తిరిగి వస్తుండగా విశాఖ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురవగా 8 మంది మత్స్యకారుల్లో జాలర్పేటకు చెందిన అప్పన్న ఒక్కరు గల్లంతయ్యారు. గల్లంతైన అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ, సముద్ర పోలీసులు, తీర రక్షక దళాల సమన్వయంతో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. డిఎస్సి అవకతవకలపై ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డిఎస్సి నియామకాలపై పోరాడుతున్నందుకే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంటూ, ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజీకు ద్వారాలు తెరిచినారు. డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగికు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఒప్పుకున్నారు. భారతరత్న దివంగత భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి ఈరోజు. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతిని జాతీయ సద్భావన దివస్గా జరుపుకుంటున్నారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించారు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత భారత 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగ అభివృద్ధికి కృషి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు గానీ, mygov.in వెబ్సైట్కు గానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్రంలోని జూనియర్ వైద్యులకిచ్చే ఉపకార వేతనాన్ని ఇకపై ప్రతి ఏటా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి సవరించే విధానం ఉండగా దాని స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుందని చెప్పారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థుల ఉపకార వేతనాన్ని ఇకపై ప్రతి ఏడాది 3% చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలను వీరపాండ్యన్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జూనియర్ వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. రాష్ట్రంలో అరుదైన భూ ఖనిజాలు, పర్మినెంట్ మ్యాగ్నెట్స్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ఈరోజు సమావేశమయ్యారు. తీర ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ వనరులను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కోర్సును ప్రారంభించాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డిఎస్సి అవకతవకలపై ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10
విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.